అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అన్నట్టుగా ఉంది అక్కడ అధికార కూటమి పరిస్థితి. పేరుకే అధికార పార్టీ, అంతర్గత కలహాలతో అంతా ఆగమాగం అన్నట్టుంది అక్కడ పరిస్థితి. ఒకే గొడుగు కింద ఉంటూ గొడవలు పడుతున్న ఆ ఇద్దరు నేతలతో క్యాడరే కాదు అధికారులు సైతం ఇబ్బంది పడుతున్నారట. అసలు వాళ్ళిద్దరు ఎవరు? వాళ్లకు చెడిందెక్కడా? ప్రొద్దుటూరు అధికార కూటమిలో అగ్గి. వరదరాజుల రెడ్డి వర్సెస్ ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? కడప జిల్లా ప్రొద్దుటూరులో వింత రాజకీయం నడుస్తోంది. అధికారంలోకి వచ్చామన్న ఆనందమే టీడీపీ క్యాడర్కు లేకుండా పోయిందట. దీనికి కారణం ఇక్కడ కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన వరదరాజుల రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిలే అని సొంత పార్టీ నేతలు బాహాటంగా చెప్తున్నారు. సై అంటే సై అన్నట్టుగా ఉన్న వీరిద్దరి తీరు నియోజకవర్గంలో నిప్పును రాజేసిందట. దీంతో హార్డ్ కోర్ సైకిల్ ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారు. 2019 నుంచి ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి సీటు ఆశించి భంగపడ్డారు. ఈ స్థానం ప్రవీణ్ కుమార్ రెడ్డికే కేటాయిస్తామని అటు చంద్రబాబు ఇటు లోకేష్లిద్దరూ సభాముఖంగా ప్రకటించినా ఎన్నికల సమీకరణాల దృష్ట్యా అది కుదరలేదు. సీనియర్ నేత వరదరాజుల రెడ్డికి సీట్ ఇవ్వడంతో ఆయన భారీ మెజార్టీతోనే గెలిచారు. చాలా ఏళ్ల నుంచి వరదరాజుల రెడ్డితో నువ్వా నేనా అన్నట్టుగా ఉండే ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్టీ ఆదేశాలతో సర్దుకుపోయారు. అలా అంతా కలిసి సక్సెస్ అయ్యారు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఎన్నికల తర్వాత వరదరాజుల రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిల మధ్య అంతర్గత పోరు మరోసారి బహిర్గతమవుతోంది. దీంతో స్థానిక టీడీపీ క్యాడర్ అసహనంగా ఉన్నారట. ఇరువురు నేతలు అంతర్గతంగా పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారట. ఈ వ్యవహారంలో కార్యకర్తలే కాదు అధికారులు కూడా నలిగిపోతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇల్లు రోడ్డు మీదకు విస్తరించి ఉందంటూ ఇటీవల మున్సిపల్ అధికారులు వెళ్లి హడావుడి చేయడం పెద్ద దుమారం రేపింది. అయితే ఇది ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కావాలని చేయించారంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డి బహిరంగంగానే ఆరోపించడం అగ్గి కాజ్యం పోసినట్లయింది. దీంతో మరోసారి వారి మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి. వరదరాజుల రెడ్డిపై కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి అదే స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోండడం పరిస్థితిని మరింత తీవ్రంగా మారుస్తోంది. ఎమ్మెల్యే తన అనుచరులతో బంధువులతో అక్రమంగా ఇసుకను మట్టిని తరలిస్తున్నారంటూ ప్రవీణ్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. గతంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి సంబంధించి ఒక వ్యక్తికి కాంట్రాక్టు విషయమై కూడా ఇద్దరు నేతల మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. లోకేష్ దగ్గర పంచాయతీ కూడా పెట్టినట్లు సమాచారం. అయితే మాజీగా ఉన్నప్పుడు నాటి ఎమ్మెల్యే రాచమల్లుపై తీవ్ర విమర్శలు చేసిన వరదరాజుల రెడ్డి ఇప్పుడు టార్గెట్ ను పూర్తిగా మార్చేసుకున్నట్టు కనిపిస్తోంది. సొంత కూటమిలోని ప్రవీణ్ కుమార్ రెడ్డిపై టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే ఏ పనైనా జరుగుతుందనేలా వరదరాజుల రెడ్డి మంచి పేరు తెచ్చుకుంటే కింది స్థాయిలో ఓ వర్గం దాన్ని చెడగొట్టేలా వ్యవహరిస్తోందని టీడీపీ నేతలే చెప్తున్నారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో కలవకుండా సొంతంగా ముందుకు వెళ్తున్నారనే అపవాదుంది. కలిసిమెలిసి పార్టీని బలోపేతం చేస్తారు అనుకుంటే ఈ ఇద్దరు నాయకులు వ్యవహరిస్తోన్న తీరు స్థానిక నేతల కార్యకర్తల పరిస్థితిని ముందు నుయ్యి వెనక గొయ్యిలా మార్చేసిందట. పార్టీ అధికారంలో ఉండి కూడా ఏ పని చేసుకోలేకపోతున్నామని వాపోతున్నారట. ఇలాగే కొనసాగితే భారీ నష్టం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.